తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితులు చూసినట్టయితే కనుక చంద్రుడు 7వ స్థానంలోను, కుజుడు 4వ స్థానంలోను సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు ఆర్థిక లాభాలు, మీ యొక్క వాక్ ప్రతిభ పెరుగుతుంది, కుటుంబంలో సంతోషం, వ్యాపారంలో లాభాలు, కొత్త ఆర్థిక అవకాశాలు మీకు తలుపు తట్టే అవకాశం కనబడుతోంది. అటువంటి ప్రయత్నాలు ఏదైనా చేసుకోండి. అయితే మీరు ఏదైనా ఒక నిర్ణయం మీద కానీ, ఆగిపోయిన పనులు కానీ ఏదైతే ఉంటాయో ఆ నిర్ణయాలు ఇప్పుడు తీసుకొని ఆగిపోయిన పనులను ప్రారంభించినట్టయితే కనుక త్వరితగతిన పూర్తయ్యే అవకాశం కనబడుతోంది. అదే మీకు చెప్పదగిన పరిహారము దుర్గా అమ్మవారి ఆలయ సందర్శనం చేసుకుని అక్కడ నెయ్యి దీపాన్ని కనుక పెట్టినట్టయితే మంచి ఫలితాలు పొందుతారు. నమస్తే. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే చంద్రుడు 6వ స్థానంలోను, శుక్రుడు లగ్నంలోను సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు లాభదాయకంగా ఉంటుంది. స్నేహితుల సహాయ సహకారాలు మీకు అందుబాటులోకి వస్తాయి. వ్యాపారంలో కొత్త ఒప్పందాలు, ఉద్యోగంలో గుర్తింపు, కుటుంబంలో అన్యోన్యత. మీకు చెప్పదగిన పరిహారము ఏదైనా నవగ్రహ ఆలయంలో సూర్యుడికి దర్శనం చేసుకుని అక్కడ ఎర్రని పండ్లు, ఎర్రని పువ్వులు స్వామివారికి ఇచ్చినట్టయితే కనుక మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితులు చంద్రుడు 5వ స్థానంలోను, బుధుడు లగ్నంలోను సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు ఖర్చులు పెరుగుతాయి. అనవసరమైన ఖర్చులతో పాటు కొంత ధన నష్టం కూడా అయ్యే అవకాశం కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. విదేశీ అవకాశాలు అనుకోకుండా వస్తాయి, అందుకునే ప్రయత్నం చేసుకోండి. మానసికంగా కొంత ఆందోళన, ఒత్తిడి, నీరసము, నిస్సత్తువ, కొంత బడలిక ఉండేటట్టుగా గోచరిస్తోంది. ఈ విషయంలో రెస్ట్ తీసుకోవడము లేదంటే దానికి సంబంధించిన ప్రత్యామ్నాయం చూసుకోవడమో చేసి ధైర్యంగా ముందుకెళ్లే ప్రయత్నం చేసుకోండి. ఆగిపోయిన పనులు త్వరితగతిన ముందుకెళ్లే అవకాశం కనబడుతోంది. కార్యజయము, కార్యసిద్ధి, కార్య అనుకూలత కనిపిస్తోంది. తర్వాత కొన్ని వ్యవహారాలలో కొన్ని అంటే ఆరోగ్యం పట్ల కానీ కన్యారాశి వారు ప్రత్యేకంగా చెప్పదగినది మీరు అన్ని అంశాలలోనూ జాగ్రత్తలు తీసుకుని ముందుకెళ్లే ప్రయత్నం చేసుకోండి. అంటే కొంత బాగాలేని పరిస్థితి గత 5-6 రోజుల నుంచి కంటే సుమారుగా 11వ తారీఖు నుంచి బాగా లేని పరిస్థితి కనబడుతోంది. కన్యారాశి వారు జాగ్రత్తలు తీసుకోండి. అయితే మీకు చెప్పదగిన పరిహారము తప్పనిసరిగా దుర్గా అమ్మవారి స్తోత్ర పారాయణ మీరు చేసుకోవాల్సిందే. దీనిలో ఎటువంటి ఎగ్జామ్షన్ లేదు. అమ్మవారి ఆలయ దర్శనం చేసుకోండి.